రాష్ట్రంలో స్వయం సహాయ మహిళా సంఘాలకు అధిక ఆదాయ అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖలు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాల సమగ్ర ప్రతిపాదన ఇవ్వాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పొన్కర్తో కలిసి నిర్వహించిన సెర్ఫ్ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్థిరతకు దోహదపడే విధంగా ఆయా శాఖల పరిధిలో ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 80,000 కోట్ల రూపాయల నిధులు మహిళా సంఘాల్లో ఉన్నాయని, ఇందులో 40,000 కోట్ల రూపాయలు మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి యూనిట్లు ప్రారంభించేందుకు అనుకూల రంగాలను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనిధి ఉన్నత పథకాలు, నాబార్డు ప్రాజెక్టుల గురించి మంత్రి సమీక్షించారు. వాటిని జిల్లాలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, లాభదాయక పంటల సాగు, సేవా రంగాలు, ఉత్పత్తి రంగాల్లో యూనిట్ల ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక ఆదాయ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఉత్పత్తులు చేసేందుకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ విస్తరణ కల్పించాలని, తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా చేయాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్ తాలూకా స్టేటస్ ఏంటి, కరెంట్గా విజన్ డాక్యుమెంట్స్ ఎలా తయారు చేస్తున్నారు, జిల్లా విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు, అలాగే కాన్స్టిట్యున్సీ విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు, అలాగే మండల్ కూడా సబ్ డివైడ్ చేస్తూ మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ డాక్యుమెంట్స్ రేపు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కల్లా తయారు చేయమని, దానికి కావాల్సిన గైడ్లైన్స్ ప్లస్ ఇప్పుడున్న స్టేటస్, ఈచ్ డిపార్ట్మెంట్ స్టేటస్ తెలుసుకోవడం, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్తో కలిపి సెర్ప్ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు సెర్ప్ డిపార్ట్మెంట్లో వెలుగు 2.0 కాన్సెప్ట్ అంటే లైవ్లీహుడ్స్ ఎలా తీసుకురావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళల్లో ఎలా తీసుకురావాలి, ఎస్హెచ్జి గ్రూప్స్ని ఎలాగ మనం పవర్టీకి దూరం చేసే విధానాన్ని ఎలా తీసుకురావాలి, అంటే ఎలాగ మనం వాళ్ళ తరగతి ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపరచాలనే ఆలోచనతో ఈరోజు కొత్త కాన్సెప్ట్లో సెర్ప్లో అడాప్ట్ చేశాము. దానికి కావాల్సిన కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా ఈరోజు శ్రీకాకుళం కేంద్రంగా దాన్ని పెట్టడం జరిగింది. అలాగే విజన్ డాక్యుమెంట్స్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో మీటింగ్ బాగా జరిగింది, సుదీర్ఘమైన మీటింగ్. సో డెఫినెట్గా ఒక మంచి అప్రోచ్తో, ఒక పాజిటివ్ వైపుతో ఎంప్లాయీస్ అందరూ పనిచేయడానికి ఆస్కారం చూపిస్తారని అనుకుంటున్నాను.